హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మాదిరెడ్డి సులోచన గారి భిన్న ధృవాలు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు భిన్న ధృవాలు నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. తెల్లవారి వస్తానన్న మన్మోహన్ 12 అయినా రాలేదు. ప్రశాంత్కేం తోచలేదు. జీవితంలో మొదటిసారి స్నానాదులు లేకుండా మాసిన బట్టలతో ఉండడం చికాగ్గా ఉంది. ఏ చిన్న చప్పుడైనా అతనే అయి ఉంటాడని ఎదురు వెళ్లాలని ముందుకొచ్చేది. క్లాసులు ముగించుకుని వత్సల వచ్చింది. మన్మోహన్ ఇంకా రాలేదా? మీరు బట్టలు మార్చుకోండి, స్నానం చెయ్యాలనిపిస్తే చెయ్యండి, ఆ తర్వాత ఫోన్ చేద్దాం అంది వత్సల. వత్సల ఇచ్చిన బట్టలు తీసుకుని బాత్రూం వైపు వెళ్ళింది ప్రశాంతి. ఆ రోజు ఉదయం నుండి మబ్బు పట్టి మహా ఉక్కగా ఉంది. చల్లటి నీటితో స్నానం చేయగానే చికాకంతా ఎగిరిపోయింది. వచ్చి భోజనం చేసి యూనివర్సిటీకి ఫోన్ చేశారు. అతను రాలేదంటున్నారు, ఎలా? ఫోన్ పెట్టి ఆలోచిస్తూ నిల్చుంది. వత్సల క్లాస్కి టైం అయిందని వెళ్ళిపోయింది. తను వెళ్ళాలి, అతన్ని చూడాలి. వెంటనే తయారయ్యి మన్మోహన్ ఇంటికి వెళ్ళింది. ఇంటి ముందు జనాన్ని చూసి ఏదో కీడుని శంకించింది. భయపడుతూనే లోపలికి వెళ్ళింది. అక్కడి దృశ్యం చూసి రాయిలా నిలబడిపోయింది. నిన్న తనతో ఆప్యాయంగా మాట్లాడిన మన్మోహన్ తల్లి నిశ్చలంగా ప్రశాంతంగా తనకి లోకంలో ఏం పనిలేదన్నట్టు నిద్రపోతోంది. అది దీర్ఘ నిద్ర అని తెలుసు. తలవైపు దీపం వెలుగుతోంది. ఒక పక్కన అరుణ ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టుగా కూర్చుంది. దూరంగా చాలామంది స్త్రీలు కూర్చొని ఉన్నారు. వారిలో ఉమ కూడా ఉంది. ఆమె అరుణ దగ్గర కూర్చుంది. మరోవైపు కొందరు మగవారు కూర్చున్నారు. వారిలో మన్మోహన్ కనిపించలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. వెళ్ళి ఉమ దగ్గర కూర్చుంది. అరుణ మళ్లీ వెక్కి వెక్కి ఏడ్చింది. ఉమ ఓదారుస్తోంది. తను అలాంటి విషయాల్లో మూర్ఖురాలు. ఏం చెయ్యాలో తెలియదు. మన్మోహన్ ఎక్కడికి వెళ్ళినట్టు? నీకు యూనివర్సిటీలో తెలిసిందా? ఉమ అడిగింది. అంది. సార్ బయటికి ఆడవడం లేదు. చెల్లి ఏడుపు చూడలేక వెనకవైపు కూర్చున్నారు పాపం. ఆమె ఏదేదో చెబుతోంది. ఎప్పుడు పోయారు? ఉదయమే. అరుణను తీసుకుని ఆస్పత్రికి వెడితే డాక్టర్ వీరిని అక్కడే ఉండమన్నారట. 10 గంటల ప్రాంతంలో పోయింది. అరుణ భర్త రాలేదా? ఇప్పుడే బయటికెళ్లారు. బంధువులందరికీ తెలియచేయాలి కదా. ఒక్కసారి మన్మోహన్ను చూడాలి. నేనున్నాను అని చెప్పాలి. అందరూ ఏమనుకుంటారు? అనుకుంటే అనుకోని. తనతనికి కాబోయే అర్థాంగి. పెద్దవారికి ముందే తెలుస్తుంది కాబోలు జరగబోయేది. అందుకే గొలుసిచ్చి ఆశీర్వదించింది వాళ్ళమ్మ. అమ్మాయి, నువ్వింకా ముట్టుకోలేదు కదా, లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చిస్తావా? ఓ వృద్ధురాలు అడిగింది. ప్రశాంతి అదే అదననుకుని లోపలికి వెళ్ళింది. వెనకవైపు వరండాలో ఓ చిన్న పడక కుర్చీలో చేరబడి కళ్ళు మూసుకున్నాడు మన్మోహన్. మోహన్? అతను కళ్ళు విప్పాడు. నిన్న కళకళలాడుతున్న కళ్ళు విచారంతో భారంగా ఉన్నాయి. ఐఎమ్ సారీ అంది. ఆత్మీయులను చూడగానే కన్నీరు వస్తుంది కాబోలు. ఉమ ఫోన్ చేసిందా? అతని గొంతు కొత్తగా వినిపించింది. చెయ్యలేదని చెప్పడం ఇష్టం లేదు. అతని దగ్గరగా వెళ్ళి అతని చేతిని పట్టుకుంది. నేను అమ్మను తెచ్చివ్వలేకపోయినా అనురాగంతో ఆమెను మరిపించగలనేమో ప్రయత్నిస్తాను. నాకు ఎలా ఓదార్చాలో తెలియదు. అరుణ చాలా అప్సెట్ అయింది అంది ప్రశాంతి. వస్తాను పద అన్నాడు భారంగా. ఆమె మంచినీళ్లు తీసుకుని బయటకొచ్చింది. ఒక్కొక్కరే బంధువులు రాసాగారు. సునంద ఆమె అక్క వచ్చాక ప్రశాంతికి ప్రాణం లేచి వచ్చింది. ప్రశాంతిని అక్కడ చూడగానే సునందకు విషయమేంటో అర్థమైంది. ఈ పిల్ల వివాహానికి ఎన్ని ఆటంకాలు అనుకుని నిట్టూర్పు వదిలింది. మన్మోహన్ హాల్లోకొచ్చి చెల్లిని దగ్గరగా తీసుకున్నాడు. ఆరు, ఇక చాలు ఊరుకో. ఆవిడ ఉన్నన్ని రోజులు ఏం సుఖపడింది? ఎన్నో విధాలుగా ఓదార్చింది సునంద. ఆమె అక్క వచ్చి అరుణను పట్టుకున్నారు. ఆఖరిసారిగా అతను తల్లి పాదాలను కళ్ళకద్దుకుని 2 కన్నీటి బొట్లు రాల్చాడు. రాత్రయింది. దహన సంస్కారాలు పూర్తయ్యేసరికి ఉమా ప్రశాంతి అందరికీ కాఫీలు టీలు కల్పిస్తున్నారు. సునంద ఆడపడుచుతో ఒంటరిగా మాట్లాడాలంటే కుదర్నేలేదు. భోజనాలయ్యాక చాలామంది వెళ్ళిపోయారు. ఉమా సునంద అలసిపోయి ఒకచోట నిద్రపోయారు. వేణు రేపొస్తానని వెళ్ళిపోయాడు. చెల్లెలు అన్నం సరిగ్గా తినలేదు. పాలివ్వాలని మెల్లగా వంట ఇంటివైపు వెళ్లాడు మన్మోహన్. అలవాటు లేక నేలమీద దొర్లుతూ కనిపించింది ప్రశాంతి. ఏం కావాలి? లేచి అడిగింది. అరుణ చాలా నీరసంగా కనిపిస్తోంది. పాలు వెచ్చబెట్టుకుపోదామని వచ్చాను. నేను తీసుకొస్తాను పదండి. నువ్వు భోజనం చేశావా ప్రశాంతి? అంది వంట ఇంటివైపు వెడుతూ.
విధి ఎంత విచిత్రమైందో చూడు. పేలవంగా నవ్వాడతను. అపురూపంగా మా ఇంటికి తెచ్చుకోవాలనుకున్న నా కల ఎలా కరిగిపోయిందో. వచ్చిన మొదటి రోజే నేలపై నిద్రపోతున్నావు. అలాంటివేం మనసులో పెట్టుకోవద్దు. అతను ఓ నిట్టూర్పు వదిలి వెనుతిరిగి వెళ్ళిపోయాడు. పాలు తీసుకుని వెళ్ళింది గదిలోకి. అది వారి తల్లి గదిలా ఉంది. ఓ మంచం ఖాళీగా ఉంది. రెండవ మంచంలో అరుణ పడుకుని ఉంది. మంచం దగ్గర కుర్చీలో ఆమె భర్త పడుకుని ఉన్నాడు. మంచం చివర మన్మోహన్ కూర్చున్నాడు. పాలు త్రాగండి, మృదువుగా అంది అరుణతో. ఆమె పాల గ్లాస్ అందుకుంటూ ఒకసారి నఖశిఖ పర్యంతం వీక్షించింది. ఆమె దృష్టి ప్రశాంతి మెడ దగ్గర ఆగిపోయింది. మరునిమిషంలో తనను తాను సంభాళించుకుంది. కళ్ళు దించి పాలు తాగింది. ప్రశాంతి వెనకాల అతనొచ్చాడు. ప్రశాంతి, నువ్వు కింద పడుకోలేవు. ఇదిగో నా గది, అక్కడ పడుకో. అతని గదిలో అడుగు పెడుతుంటే ఆమె హృదయ స్పందన చెప్పనలవి కాదు. గదిలోకి వెళ్ళాక గుర్తొచ్చింది. అక్కడ 2 బ్లాంకెట్లున్నాయి. ఒకటి తీసుకువెళ్ళి ఇస్తే అతను క్రిందైనా పడుకోగలడని. అప్పటికే వర్షం ప్రారంభమైంది. ఈదురుగాలి ఒంటిని చీల్చివేస్తోంది. నెమ్మదిగా కిటికీ రెక్కలు వేసి బ్లాంకెట్ తీసుకుని లోపలి గదిలోకి వెళ్ళింది. వారి మాటలు ఆమెనక్కడే ఆపేశాయి. అరుణ, ఉదయం నీ మనసు స్థిమితపడ్డాక మాట్లాడుకుందాం. అన్నయ్య, నేను బావున్నాను. నాకేమైంది? ఆమె నీడ కూడా నీ మీద పడరాదన్నయ్యా. ఎంత నష్టజాతకురాలో చూడు. ఈ ఇంటి కోడలనుకున్నామో లేదో, అమ్మ పోయింది. అరుణ ఏడుపు. అరుణ భర్త మాటలు వినిపించలేదు. మన్మోహన్ మెల్లగా ఏదో చెబుతున్నాడు. అన్నయ్యా, నువ్వు నాకు మిగిలిన ఒకే ఒక బంధానివి. అది కూడా లేకుండా చెయ్యకు. ఇక వినలేకపోయింది ప్రశాంతి. బ్లాంకెట్ చేతిలో నుంచి జారిపోయింది. ఒక్కంగలో గదిలోకొచ్చింది. నిజమేనా అరుణ అన్న మాటలు? మన్మోహన్కేమైనా అయితే అది తను సహించగలదా? భగవంతుడా, ఏంటి పరీక్ష? జీవితంలో మొదటిసారిగా ఏడ్చింది ప్రశాంతి. రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చింది. మర్నాడు అందరికంటే ముందుగా మన్మోహనే లేచాడు. అతను ప్రశాంతి గదిలోకి తొంగి చూశాడు. నువ్వు లేచావా? అడిగాడు. పడుకున్నదెప్పుడు? అలాగే అతన్ని చూస్తూ కూర్చుంది ప్రశాంతి. ఇంకోసారైతే నలగని పడక చూసి ఆమె పడుకోలేదని గ్రహించేవాడే. అతని మనసు కూడా అల్లకల్లోలంగా ఉంది. ఏంటి మాట్లాడవు? నాకేంటో ఈ వాతావరణం చూస్తే భయంగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే హాస్టల్కెళ్ళిపోతాను. అలాగే, ఈరోజు బంధువులింకా వస్తారు. లేనిపోని మాటలు అడుగుతారు. ఇప్పుడే రిక్షా తీసుకుని వెడతాను. అందరూ లేస్తే బావుండదు. సరే, నీ ఇష్టం. లోపలికొచ్చి డ్రాయర్ తీసి 50 రూపాయలు ఆమె ముందు పెట్టాడు. ఎందుకు? వద్దు. నా దగ్గర కూడా అభిమానమేనా? తీసుకో. బలవంతంగా ఆమె చేతిలో పెట్టాడు. మరేం మాట్లాడకుండా తీసుకుందామే. తనకు కొన్నాళ్లు డబ్బు కావాలి. కొంగు భుజాలపై కప్పుకుని బయటకొచ్చింది. ఆమెకు చెప్పలేని ఆవేదన ఉండి వివసరాల్ని చేయసాగింది. జాగ్రత్త ప్రశాంతి, ఈ 10 రోజులు నేను తిరగడం పడదు. నీకు రావాలనిపించినప్పుడు రా అన్నాడు మన్మోహన్. తెల్లవారడానికి అట్టే వ్యవధి లేదు. పక్షుల కిలకిలారావం వినిపిస్తోంది. ఇద్దరే ఉన్నారు. గుమ్మమవతల ఆమె, లోపల అతను. 2 అడుగులు వేసి అకస్మాత్తుగా ముందుకొచ్చి అతని గుండెలా తలదాచుకుని బావురుమంది. ప్రశాంతి, ఏవైంది? చెప్పు. ఏం లేదు అంది తనను తాను సంభాళించుకుంటూ. అతను మృదువుగా ఆమెను దూరం జరుపుతూ అనుమానంగా చూశాడు. వస్తాను. ప్రశాంతి అందరాడివారిలా కాదు, మాటమాటికి ఏడవదు. ఆమె వెళ్లే దిక్కే చూస్తూ ఉండిపోయాడతను. మరురోజు బంధువులతో మరీ సందడిగా గడిచిపోయింది. 8 గంటల ప్రాంతంలో సునంద అడిగింది ప్రశాంతిని గురించి. హాస్టల్కెళ్ళిందని చెప్పాడతను. ఏమలకో ఏం యువతో అనుకుని నవ్వుకుందామే. ఆ తరువాత ప్రశాంతి రాలేదు. అతనికి తీరిక లభించలేదు. 10 రోజులు 10 నిమిషాల్లా గడిచిపోయాయి. పాపం, ఫార్మాలిటీస్ ఏం తెలియని పిచ్చిపిల్ల అని ఎన్నోసార్లు అనుకున్నాడతను. సునంద ప్రశాంతి మనోహరుడెవరో భర్త చెవిలో ఊదేసిందప్పుడే అతను నిశ్చింతగా నిట్టూర్చాడు. ఉమా, ఏంటి సార్, ఈరోజు యూనివర్సిటీకి వెళుతున్నావా? అవును. ప్రశాంతి కనిపిస్తే ఒకసారి రమ్మన్నానని చెప్పు. అలాగే. ఉమ ముఖం వంక చూస్తే మన్మోహన్ ఆ మాట చెప్పేవాడే కాదు. ఆమె విసవిసా వెళ్ళిపోయింది. అతను ఆ రోజంతా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒక్కొక్కరే బంధువులు వెళ్ళిపోయారు. అరుణ భర్తతో మిగిలిపోయింది. కర్మలయ్యాక ఉండరాదని అందరూ అన్నా కూడా మన్మోహన్ని ఒంటరిగా వదిలిపోవడం ఇష్టం లేక ఆగిపోయారు. ఉమ చెప్పిన వార్త విని అతను ఆశ్చర్యపోయాడు. ప్రశాంతి యూనివర్సిటీకే రావడం లేదట. తను వెళ్ళి ఆమెతో మాట్లాడే కంటే
ముందు అరుణ మనసులో నాటుకుపోయిన భావం తొలగించి వేయాలి. అరుణ, పిలిచావా అన్నయ్య? చేతులు తుడుచుకుంటూ వచ్చింది అరుణ. సాయంత్రం వెళ్ళి మళ్ళీ వస్తాను, కర్మలకు వచ్చి ఉండడం మంచిది కాదట అందామె. అరు, అతను నీరసంగా నవ్వాడు. నువ్వు కూడా వీటన్నిటినీ నమ్ముతున్నావా? నమ్మకం కాదన్నయ్యా, మనకు నష్టం కలిగినప్పుడు అంగీకరిస్తేనే. నిజమేనమ్మా, నష్టం కలగనంతవరకు ఇలాంటివి పాటించాలి. అంటే నమ్మకం కలగ చేసుకోవాలి. వాటిలో నమ్మకం ఏర్పడిన తర్వాత ప్రతి విషయాన్ని నమ్మకంగా పాటించాలి. పర్వాలేదు, మరో వారం రోజులుండి వెళ్దువుగాని. మరి వారితో చెప్పైతే. అరుణ భర్త సహృదయుడు, మంచి చెడు అంగీకరించే తెలివితేటలు కలవాడు. అతను కూడా అక్కడికొచ్చాడు. పోయిన వారితో పోము మను, నీ వివాహం చేసి వెడదామని అనుకుంటున్నాం. అతను తన అభిప్రాయం చెప్పాడు. నిజమే అన్నయ్యా, నేను పైకి ఏడుస్తున్నాను, నువ్వు లోపల బాధపడుతున్నావు. ఇన్ని రోజుల్లో ఒక్క రాత్రైనా నిద్రపోయావా? అంది అరుణ. మన్మోహన్కు బాధగా ఉంది. ఏనాడు చెల్లెల్ని నొప్పించి ఎరుగడు. అదేవిధంగా ఆమె భర్తతో కూడా అపురూపమైన స్నేహం ఉంది. ప్రశాంతి విషయంలో వారిని వ్యతిరేకిస్తే జీవితాంతం అశాంతే. అటు ఆమెను వదులుకుని మరో స్త్రీకి తన జీవితంలో భాగం పంచి ఇవ్వలేడు. ఈ ఆకర్షణ ఏదో అనర్థాలకు దారితీస్తుందని తెలిస్తే ఆ ఛాయల్లోనే ఉండేవాడు కాదు. విచిత్రం, ఆమె అంటే ఉండే అసహ్యం, కోపం అనురాగంలోకి ఎలా మారాయో. తనేం చెయ్యాలి? మాట్లాడవేమన్నయ్యా? ఎందుకు? అన్నాడు మన్మోహన్. నువ్వు పరధ్యాసలో ఉన్నావు. సాయంత్రం మేమిద్దరం సునంద దగ్గరకు వెళతాం. ఎందుకు? ప్రశాంతి విషయంలో మాట్లాడదామని. అరుణా, క్షమించన్నయ్యా, ఆ రోజు మూర్ఖంగా ప్రవర్తించి నిన్ను బాధ పెట్టాను. డాక్టర్ గారు చెప్పారుగా, 2 రోజులు ఎక్కువ బ్రతికిందంటే మందుల ప్రభావమని. దుఃఖంలో అలా అన్నానన్నయ్యా. మంచిదే అరుణ, జీవితాంతం నన్ను బాధపడకుండా కాపాడావు. ఇద్దరిలో ఎవరిని నొప్పించినా నాకు బాధ ఉండేది. మరెప్పుడు వెళ్ళాలి? వారింటికి వెళ్ళనవసరం లేదు, ప్రశాంతి హాస్టల్లో ఉంటోంది అంటూ క్లుప్తంగా విషయాలు చెప్పాడు. నిజమా? మరి హాస్టల్కు వెళ్దాం పదండి. అరుణ లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుంటోంది. ఆమె భర్త కూడా వెళ్ళాడు. మన్మోహన్ లేవబోతుంటే ఉమ వచ్చింది. చేతిలో చిన్న డబ్బా పట్టుకుని వచ్చింది. దాన్ని చక్కగా ప్యాక్ చేశారు. నమస్తే సార్, నిన్న ప్రశాంతి యూనివర్సిటీకి వచ్చి ఈ పార్సిల్ మీకు అందచేయమంది. తను దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్పింది. ఎక్కడికని అడగలేదా? అడిగాడు మన్మోహన్. అలాంటి వివరాలు ఆమెకు చెప్పే అలవాటుందా? అతని ముందు ఆ బాక్స్ పెట్టేసి వెళ్ళిపోయింది లోపలికి. అతను పక్కనే ఉన్న బల్ల మీద కత్తెర అందుకుని పార్సిల్ కోశాడు. అందులో తన తల్లి ప్రశాంతికిచ్చిన గొలుసు చూస్తూనే ఉలిక్కి పడ్డాడు. నీలం కాగితం బయటపడింది. ఆతృతగా విప్పాడు. మోహన్, ఈ ఉత్తరం రాయాల్సి వచ్చినందుకు ఎంత బాధగా ఉందో మీకు తెలీదు. జీవితంలో మొదటిసారిగా బాధంటే ఏంటో అర్థమవుతోంది. జీవితంలో ప్రతి క్షణం మారే సంగతులు చూస్తే విచిత్రంగా అనిపిస్తాయి. ఆ రోజు మీకు బ్లాంకెట్ ఇవ్వాలని వచ్చి అప్రయత్నంగా అరుణ అన్న మాటలు విన్నాను. అంతవరకు నా స్వార్థమే ఆలోచించాను, మంచి చెడులో ఆలోచించలేదు. నిజంగా నాది నష్టజాతకమే. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. దూరంగా మనిద్దరి మధ్య ఉన్న అపురూపమైన ఈ అనురాగం నాలో సజీవంగా ఎప్పటికీ ఉంటుంది. మీకేనాడు నా హృదయం విప్పి చెప్పలేదు. ఆడదాని వెంట పడి నీవే దిక్కని దేవిరించే మగవారంటే నాకు మొదటి నుంచి చాలా అసహ్యం. దానికి రంగులు పూసి ఎన్నో కథలు ప్రచారంలోకి తెచ్చారు. విద్యాసాగర్ గంగిరెద్దు వాటం చూస్తే అసహ్యం వేసింది. అందుకే అవమానించాను. అది పొరపాటే. ఒక సత్యం తెలిసిపోయింది. బీదరాలైనా ధనవంతురాలైనా విద్యావతి అయినా స్త్రీ కొన్ని కట్టుబాట్లలో ఉండాలి. స్త్రీగా ఎవరికీ లేని అదృష్టం నాకుందని మురిసిపోయాను. ఈ 4-5 నెలల్లో గడించిన అనుభవం జీవితాంతం గడించనేమో. ప్రేమ ఉన్న చోటే ద్వేషం ఉంటుందేమో. అమ్మ, నాన్న, అన్నయ్య రెండూ సమంగా చూపారు. మీ రూపం, వ్యక్తిత్వం నన్ను ఆకర్షించాయి. అందుకే అన్నీ వదిలి వచ్చేశాను. నేనెప్పుడూ దూరం ఆలోచించలేదు. అత్యంత ప్రియమైన మీకు నా రాక వల్ల ఏ అనర్థం కలిగినా సహించలేను. అందుకే ఈ 10 రోజుల్లో ఒక్కసారి కూడా రాలేదు. నాకు తెలుసు మీ సమక్షం నుండి పారిపోవడం అంత తేలిక కాదని. రాకుండా ఉండడానికి ఎంత ప్రయత్నం చేశానో మీరర్థం చేసుకుంటారు. మర్నాడు అన్నయ్య, నాన్న వచ్చి చాలా బ్రతిమాలారు. విద్యాసాగర్ అసలు రూపం కనిపెట్టాము అన్నారు. నాకెందుకో జీవితం అంటే చెప్పలేని విరక్తి పుడుతోంది.
ప్రేమానురాగాలన్నీ నటనే అని అరవాలనిపిస్తోంది. అందుకే వారికి నచ్చ చెప్పాను. దురదృష్టం ఏమంటే ఈ చిన్న ఉద్యోగం సంపాదించాలన్నా నేనుగా కాదు, రఘుపతి గారి కూతురుగా సంపాదించాల్సి వచ్చింది. వికారాబాద్ దగ్గర చిన్న ఊరట, వెడుతున్నాను. నాకెవ్వరి మీద కోపం లేదు. అక్కడ చిన్నపిల్లల సమక్షంలో అన్నీ మరచిపోతే నా జీవితంలో కోరుకునేది ఏదీ లేదు. మీ అమ్మగారిచ్చిన గొలుసు తిరిగి పంపుతున్నాను. అది ఉంచుకునే అర్హత నాకు లేదు. ఒక్క విషయం, మీరు నమ్మినా మానినా మీరే నాకు అత్యంత ఆప్తులు. అందుకే నాన్నగారు ఇస్తాననన్నా వద్దని డబ్బు మీ దగ్గర తీసుకున్నాను. వివాహం తప్ప మీరు ఏది చెయ్యమన్నా నిరాకరించను. నా శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయి. నాకు చాలా గర్వంగా ఉంది మీ అన్నా చెల్లెళ్ల అనురాగం పట్ల. అది కలకాలం నిలవాలని నా ఆకాంక్ష. ఆమెను ఆమె భర్తను అడిగానని చెప్పండి. అన్నయ్య, ఇంకా కూర్చున్నావే, తయారవు. అరుణ వచ్చింది. అవసరం లేదమ్మా. తను చదువుతున్న ఉత్తరాన్ని అందించాడు మన్మోహన్. ఎవరు రాశారు? ప్రశాంతి. ఆదుర్దాగా అందుకుని చదువుతుండగానే ఆమె ముఖంలో రంగులు మారాయి. ఆమె భర్త కూడా భుజం మీదుగా వంగి చదివాడు. ఎంత పని జరిగింది! ఇప్పుడే ఆ పల్లెకు పోదామన్నయ్యా. వద్దరుణ, ప్రశాంతి సంగతి నీకు తెలీదు. ఒక నిర్ణయానికి వచ్చిందంటే మార్చుకోదు. మనం ప్రయత్నించినా లాభం ఉండదు అన్నాడతను. అతని ముఖ కవళికలను బట్టి అతను బలవంతంగా బాధ దిగమింగుతున్నాడని తెలిసిపోతోంది. నేను ప్రయత్నిస్తానన్నయ్యా. తల్లిని తండ్రిని వదులుకుంది. అనవసరంగా నువ్వు చిన్నబుచ్చుకోవడం దేనికి? క్షమించన్నయ్యా. దోషిలా తలవంచుకుంది అరుణ. నీ పొరపాటే ఉంది అన్నాడు మన్మోహన్. మరెలా? కొన్నాళ్లు పోయాక చూద్దాంలే అన్నాడతను. ఆ రోజంతా అతను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడలేదు. ఉమ అక్కడే ఉండి అరుణకు ప్రశాంతిని గూర్చి ఉన్నవి లేనివి చెబుతోంది. మర్నాడు అతను యూనివర్సిటీకి వెళ్ళిపోయాక ఉమ తల్లిదండ్రులొచ్చారు. అరుణతో చాలాసేపు మాట్లాడారు. అన్నయ్య, ఏమ్మా, బావకు పని ఉందటగా, ఈ సాయంత్రం వెళ్ళండి అన్నాడు చిన్నగా నవ్వుతూ. అది కాదన్నయ్యా తటపటాయించింది అరుణ. చెప్పమ్మా, సందేహం ఎందుకు? మిమ్మల్ని వదిలిపోవాలంటే బాధగా ఉందన్నయ్యా. ఉమకి మీరంటే చాలా ఇష్టం. ఆమెకేం తెలీదు, అమాయకత్వం. ప్రశాంతి నిర్ణయం మారదని చెప్పారు కదా, ఇక ఆశ పెట్టుకోవడం ఏం బావుంటుంది? తరువాత ఆలోచిద్దాంలే అమ్మా. లింగమూర్తిగారు వస్తామన్నారన్నయ్యా. నేను ఉమని ఎప్పుడూ తోబుట్టువులా చూశానని చెప్పు అని లేచాడు మన్మోహన్. నువ్వు నిశ్చింతగా ఉండు అరుణ, నాకేం బాధలేదు. అలాంటి తరుణం వస్తే నీ దగ్గరకు పరిగెత్తుకొస్తాను అని ఆమె కన్నీరొత్తాడు. అరుణ వెళ్లి తన బట్టలు సర్దుకోసాగింది. అతను లోపలికి వెళ్లాడు. వెనకవైపు వరండాలో కూర్చుని ఆలోచిస్తోంది ఉమ. ఆమె ఏడ్చిందనడానికి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఉమా, కళ్ళు తుడుచుకుని అలా బయటికి రా, నీతో మాట్లాడాలి. ఏం అక్కర్లేదు. చెబితే వినాలి మరి. అతను వెళ్ళాక తటపటాయించి అతని వెనకాలే వెళ్ళింది ఉమ. నువ్విలా మొండికేస్తే నేనింత విషం తిని చస్తాను కాంతమ్మ అరిచింది. నాకాకలేదంటే వినరే? ప్రణతి అంతకంటే కోపంగా అరిచింది. ఆమె ప్రతిపూట తల్లిని అరగంట విసిగించి కానీ తినడం లేదు. ఈ బాధ ఎవరికీ వద్దురా తండ్రి అంటూ ఆమె ఏడుస్తూ అక్కడే కూలబడింది. పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచాను, ఒకర్త అలా వెళ్ళిపోయింది. ఇదిలా ప్రాణాలు తీస్తుంది. సునంద వచ్చింది అక్కడికి. నెమ్మదిగా అత్తగారితో ఏమో చెప్పి అవతలకు తీసుకువెళ్ళింది. 5 నిమిషాలకు తనొచ్చింది. ప్రణతి, వదినా, నన్ను విసిగించకు, నాకాకల్లేదు. నిన్ను భోజనం చేయమని అనలేదు నేను. ఇందాక అన్నగారు ఫోన్ చేశారు. ఏ అన్నగారు? విద్యాసాగర్. ఇంకా చావలేదని చెప్పకూడదా? ఇంకా ఎంత టైం ఉందని చెప్పను? నవ్వును బిగబట్టి అడిగింది. ప్రణతి చురచురా చూసింది. నీకు తమాషాగా ఉందా? మరింకేమనాలి? అతను రేపు సాయంత్రం ప్లేన్లో అమెరికా వెళుతున్నాడట. నీతో 5 నిమిషాలు మాట్లాడాలట. నాకు 5 సెకండ్లు కూడా మాట్లాడాలని లేదు. జరిగిందానికి అతను బాధపడుతున్నాడు. అవును, అతని బాధ్యత తీరిపోయింది. అందరి మూలంగా అడవులు పట్టిందే శాంతి. దాని మాటేంటి? దాని జీవితం బాగుపడే వరకు భగవంతుడొచ్చినా సరే ఆయన ముఖం చూడను అంది ఖచ్చితంగా ప్రణతి. ఒకసారి వెళ్ళి ఇతరుల జీవితాలతో ఆటలాడ్డం నేర్చుకొచ్చాడు. ఇప్పుడేం నేర్చుకొస్తాడట అంది. మరిక్కడికి రమ్మంటాను, ఆ మాటే అడుగు అంది సునంద. నీ రికమెండేషన్ ఏం అక్కర్లేదు. పోనీ ఆ విషయం పోనీ, కార్తీక మాసంలో మీ అక్క వివాహం అవుతుంది. నాకేమిస్తావు? ప్రణతి వదినను పరీక్షగా చూసింది.
ఆమె తమాషా చేయడం లేదని తెలిసింది. ఎవరితో? అడిగింది. అదంతా రహస్యం. నువ్వు అప్పటి వరకు ఉపవాసాలుంటే మాత్రం ఒప్పుకోను. నిజమా వదినా? మరి దాని పెళ్లి కాకపోతే నిన్నీ ఇంట్లో నుంచి తరిమేస్తాను. నన్ను తరిమేయడమెందుకు? తమరే అమెరికా వెడతారు. ఇక పదమ్మా భోజనానికి. ఇద్దరూ దిగివచ్చారు. సునంద నవ్వుతూ నవ్విస్తూ వడ్డించసాగింది. కాంతమ్మ తేలిగ్గా నిట్టూర్చింది. రాత్రి పడుకోబోయే ముందు వేణు గదిలోకి వచ్చాడు. ప్రణు, ఏవన్నయ్యా? రేపు నీకిష్టం ఉన్నా లేకపోయినా ఏరోడ్రోమ్కి వెళ్ళాలి. అన్నయ్యా? ధనవంతులు సగం తమ కోసం, మిగతా సగం హోదా పరువు ప్రతిష్టల కోసం బ్రతుకుతారమ్మా. మనమెవరం వెళ్ళకపోతే అతని పరువే కాక మన పరువు కూడా పోతుంది. ఇంతవరకు నువ్వు అనారోగ్యంగా ఉన్నావనే తెలుసు. అటు ప్రశాంతిని గూర్చిన ఆరాలు, జవాబులు చెప్పలేకపోతున్నాం. నాన్నగారు బయటకు వెళ్లడమే మానేశారు. తప్పదా అన్నయ్యా? ఆమె కళ్ల నిండుగా నీరూరింది. ఆనాడు శపథం చేసి వచ్చింది. మళ్లీ అతని ముఖం చూడనంది. విధి ఎంత బలీయం! అతను జరిగిందానికి బాధపడుతున్నాడమ్మా. అలాగా? అంది ముఖం తిప్పుకుంటూ ప్రణతి. వేణు నిట్టూర్చి వెళ్ళిపోయాడు. మర్నాడు తయారయ్యి బలవంతంగా ఏరోడ్రోమ్కు వెళ్ళింది. తల్లిదండ్రులు, అన్నా, వదినా అందరూ వచ్చారు. విజిటర్స్ లాంజ్లో అందరూ అప్పటికే కూర్చున్నారు. అందరినీ చూశాక రాత్రి అన్న చెప్పింది నిజమే అనిపించింది ప్రణతికి. అందరూ తమను గూర్చి ఆరాలు తీసేవారనేమో అనుకుంది. ప్రణు, ఇలారా. అక్కడికి వెళ్ళింది. అక్కడ పుస్తకాలు, చిన్న చిన్న ఫ్యాన్సీ సామాన్లు అమ్మే షాపుంది. అక్కడ విద్యాసాగర్ కూడా ఉన్నాడు. అతన్ని చూసి వేణు తిరగబోయింది. ప్రణు! వేణు కఠినంగా పిలిచాడు. ఇక ఆగక తప్పలేదు. సాగర్కు ఫ్యాన్సీ వస్తువులు సెలెక్ట్ చేయాలట. ఉండు, నేను డ్రింక్స్ తెస్తాను. అతను వెళ్ళిపోయాడు. అద్దం కిటికీ గుండా దూరంగా కనిపించే పచ్చిక చూస్తూ ఉండిపోయింది ప్రణతి. గత రాత్రి వర్షం పడ్డందున ప్రకృతి ప్రశాంతంగా నిగనిగలాడినట్టుంది. ప్రణు! వద్దు, దయచేసి నన్నలా పిలవకండి. నువ్వు వద్దన్నా మానినా అలవాటయింది. మానడం మాటలా? జరిగిందానికి హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను. అలాగే ఈ ఉత్తరం ప్రశాంతికి రాశాను. నన్ను రెచ్చగొట్టింది ప్రశాంతి. నేనెవర్నీ ఏమీ సంజాయిషి అడగడం లేదు. విరిగిన మనసు అతకదని తెలుసుకోవాలి అంది ముభావంగా. అప్పుడే ఉద్దేశంతో వివాహం చేసుకున్నా ఇప్పుడు హృదయపూర్వకంగా నిన్ను స్వీకరిస్తాను ప్రణతి. స్వీకరించడం మీకు తేలికే కావచ్చు, అంగీకరించడం నాకు సులభమంటారా? నా ఇల్లు, నా భర్త, నా వస్తువులు అంటూ ఎంత స్వార్థంగా ఆలోచించానో, ఎంతగా పోట్లాడి అమ్మానాన్నలతో వస్తువులు కొనిపించానో. తీయగా, మధురంగా, ఉన్నతంగా ఊహించిన సంసారం ఎలా అయింది? తప్పు నాదంటారా? నాదేనని అంగీకరిస్తున్నానుగా. అతను గాఢంగా నిట్టూర్చాడు. నీకు రావాలనిపించిన నాడు రాయి. అలాగే మంచి చెడు ఏదైనా నా ఒక్కడి వల్ల కాదని గ్రహించు. మనకు ఆగిపోయాడతను. చెప్పమన్నట్టు చూసింది ప్రణతి. నేను చెప్పినా నీకు హాస్యంగా కనిపించవచ్చు. నీకు డెలివరీ కాగానే తెలుపుతావు కదూ? అంది ఎటో చూస్తూ. అతను కాగితం ఆమె పర్సలో పెట్టాడు. దీంట్లో అడ్రస్ ఉంది. నీకిష్టమైనప్పుడు ఉత్తరం రాయి. నాకు చిన్నప్పుడే ఓ అలవాటుంది. డబ్బును జాగ్రత్తగా వాడ్డం. డబ్బుంటేనే గౌరవం. అవన్నీ నాకనవసరం. నాకు తెలుసు. నా బలహీనతలు చెబుతున్నాను. ఏ విధంగానైనా డబ్బు కూడబెట్టాలన్నదే నా ఉద్దేశం. కొన్నిసార్లు మీ వాళ్ల ఇంటి నుండి డబ్బు తెస్తూ అప్పుడప్పుడు బాధపడడం చూశాను. అది జాగ్రత్తే అనుకో, పిసినారుతనమే అనుకో. నీ ఇష్టం. జరిగిందేది ఆలోచించాలని లేదు. గతం మర్చిపోయేవారు పిచ్చివారో లేక మహాయోగులో గతం భవిష్యత్తులో రుజుమార్గంలో నడవడానికి సహాయపడవచ్చు. అతను తదేకంగా చూశాడు. ఇంటద్దెల రూపంలో 500 కావాలంటే వాడుకో అన్నాడతను. ఆ మాటలకు ప్రణతికి నవ్వొచ్చింది. ఏం మాట్లాడలేదు. సాగర్, టైం అయినట్టుంది. వేణు వచ్చాడు. పదవేణు, నన్ను క్షమించి, స్నేహితుడిగా నువ్వు నన్ను నమ్మావు. అది నిలబెట్టుకోలేదు అన్నాడు సాగర్. ఇప్పుడవన్నీ ఎందుకులే, ఆశకు అంతెక్కడా? 2 సంవత్సరాలుండిరా. స్నేహితుని భుజం చరిచాడు. సాగర్ ప్లేన్ ఎక్కి చెయ్యూపినప్పుడు అప్రయత్నంగా ఆమె కళ్ళు చెమర్చాయి. 6 నెలల దాంపత్య జీవితం ఎలా తుడిచిపెట్టుకుపోతుంది? అతని అక్క కోసం తనను ప్రేమించినా తను అతన్ని విపరీతంగా ప్రేమించింది. ప్లేన్ దూరమయ్యాక అందరూ కదిలారు. వారితో యాంత్రికంగా తనూ వచ్చింది. 6 నెలల్లో ఎన్ని మార్పులు! ఇదే జీవితం కాబోలు. ఇంటికొచ్చాక భోజనాలయ్యాయి. వేణు, రఘుపతి ప్రణతితో చాలాసేపు మాట్లాడారు. స్త్రీ జీవితం గాజు పెంకులాంటిదమ్మా.
జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాగర్ని క్షమించి ఉత్తరాలు రాయి. సాధ్యమంటారా నాన్నా? ఎందుకు సాధ్యం కాదు తల్లి. క్షమా సహనంతోనే స్త్రీ పుట్టింది. నీ మనసును బట్టి ఉంటుంది. నా మనసు విరిగిపోయింది నాన్నా. ప్రణు, విరిగినా తరిగినా అతనితో ఉండక తప్పదు, వేణు చెప్పాడు. ఎందుకు? అందరూ కలిసి స్త్రీలను అబలలుగా చేసి ఆడించినంతకాలం మగవారి ఆటలు సాగుతూనే ఉంటాయి. పోనీ అతనికి విడాకులిచ్చేయి. విడాకులా? ఉలిక్కిపడింది ప్రణతి. చూశావా, మీ చదువుకున్న వారితో ఇదే చిక్కమ్మా. ఇటు అధునాతనంగా ఆలోచించలేరు, అటు పురాతనంగా ఉండనూ లేరు. అటూ ఇటూ కాని భావాలతో సతమతమవుతూ ఏదో సాధించాలని ఏదీ చెయ్యలేరు అన్నాడు రఘుపతి. ఇంత లోతుగా ఆలోచించే మీరు శాంతికంత పెద్ద శిక్ష వేశారే? అడిగింది ప్రణతి. దురదృష్టం, అతను నిట్టూర్చాడు. తలపై శని ఉన్నప్పుడు మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడమ్మా. మేము అలాగే ప్రవర్తించాము, రఘుపతి బాధగా చెప్పాడు. గదిలో గాలి లేకపోతే నిద్రపోని పిల్ల. ఆ 2 గదుల్లో ఎలా ఉందో ఏం తింటోందో, కాంతమ్మ ఏడ్చింది. అది అలాంటి వాటిని లెక్క చేయదమ్మా. ప్రశాంతి వ్యక్తిత్వంలో నాకేదో వెలితిగా కనిపించేది. ఈసారి వస్తే ఆ లోటు పూర్తవుతుంది, విచారించవద్దు, వేణు ఓదార్చాడు. అలా నలుగురు కూర్చున్నప్పుడు ఒకరిని ఒకరు ఓదార్చుకోవడానికి ఎన్నో మాట్లాడుకుంటారు. రోజురోజుకు రఘుపతి కృంగిపోతున్నాడు. తను ఏం చెయ్యబోతే ఏమైంది? అన్ని పనులు వదిలేశాడు. ఉదయం సాయంత్రం గీత చదువుతూ కూర్చుంటాడు. ప్రణతి తండ్రి స్థితికి జాలిపడి సంతోషంగా తిరుగుతున్నట్టు నటిస్తోంది. ఈ వాతావరణం నుండి పారిపోదాం అనిపిస్తోంది వేణు దంపతులకు. ప్రశాంతికి నిజంగా గతం ఆలోచించే తీరికే ఉండదు. 10 నుండి 4 గంటల వరకు బడిపిల్లలతో గోలగా గడిచిపోతుంది. ఆ తరువాత ఊరివారితో కాలక్షేపం. అక్కడెవరికీ ఆమె విషయాలు తెలీవు. పొట్ట పోషించుకోవడానికి వచ్చిన యువతి. టీచరమ్మా, ఈ బిల్లేంటో చూడు. పంతులమ్మా, మా అమ్మాయికి ఉత్తరం ముక్క రాసి పెడతావా? టీచరక్క, నీలా చక్కగా ఆది సరిపోయే జాకెట్టు కత్తిరించవు అనే పిల్లలు. తనకు తెలియని ఎన్నో విషయాలు వారి నుండి నేర్చుకుంది. వచ్చినాక వారం రోజులు హెడ్మాస్టర్ ఇంట్లోనే భోజనం చేసింది. ఆయనకున్న ఒక్క కూతురు ఎక్కడో దూరాన ఉందట, అందుకే వదలలేదు. అతను వికారాబాద్ వెళ్ళినప్పుడు ఆమెకు కావలసిన సామాన్లు కొని తెచ్చాడు. వత్తుల స్టవ్ ఎంతకు వెలిగించడం రాదు. నేలమీద కూర్చుని కాళ్లు పీక్కుపోతున్నాయి. అగ్గిపెట్టె అయిపోయింది. ఛీ, మనిషికి అన్ని పనులు వచ్చి తీరాలి అనుకుంది. నువ్వు లే అక్కా. 10 సంవత్సరాలు పూర్తిగా లేని సీతాలు వచ్చి నిమిషంలో స్టవ్ వెలిగించింది. అన్నానికి ఎన్ని బియ్యం పొయ్యాలో, నీరెంత పెట్టాలో చూపించింది. నీకు వంట చేయడం వచ్చా? అడిగింది ప్రశాంతి. ఓ, అన్నం వారుస్తాను, జొన్న రొట్టెలు, సాంబారు అన్నీ వచ్చు. 2 గదులు ఊడ్చేసరికి నడుం నొప్పి పుట్టింది. నేల సరిగ్గా తుడవలేదని తనింట్లో పని మనిషిని మాన్పించిన ఘట్టాలు గుర్తుకొచ్చాయి ఆమెకు. పిల్లలతో సరదాగా పనులన్నీ నేర్చుకుంటోంది. ఒక్కోసారి నవ్వుకునేది. వారికి తను గురువా, వారే తనకు గురువులా? తను ఏం నేర్పుతుంది? అంతకంటే విలువైన జీవిత పాఠాలు నేర్పుతున్నారు వాళ్ళు. నీళ్లు ఇలా తోడాలక్కా, ఒక అమ్మాయి చూపిస్తే, బట్టలు ఇలా పిండాలి అని రెండో అమ్మాయి చూపించేది. అక్కడుండే రాజకీయాలు అక్కడా ఉన్నాయి. వారిలో నిష్కల్మషం, నిరాడంబరత, నిస్వార్థం ఎంతో నచ్చింది. అవతలి మనిషికి తోచిన సాయం చేస్తారు. ఈ మధ్య పెంచుకున్న పొడవు జుట్టు మరీ ఇబ్బందిగా తయారైంది. హెడ్మాస్టరి భార్య తల రుద్దుతాను అనేది. ఛీ, ఎలా అనుకునేది. పరికిణి వేసుకుని కూర్చో, ఆ జుట్టంతా పీకి పెడతాను. వారి ఆప్యాయతకు కళ్ళు చెమర్చేవి. హెడ్మాస్టర్ ఇంటి వసారాలోనే ఉండేది కాబట్టి పెద్దగా భయపడవలసిందేం కనిపించలేదు. బయటకు వెళ్లేది. ఇంటింటా సమస్యలే. అయినా వారు తృప్తిగా ఉన్నారు. ఎందుకు? శ్రమజీవులకు గోరంతలు కొండంతలుగా చేసుకునే అలవాటే లేదు. అందుకే కాబోలు. ఎందుకు సీతాలు పొన్నమ్మ ఏడుస్తోంది? రాత్రి ఆమె మొగుడు తాగొచ్చి కొట్టాడక్కా, అందుకే ఆ శోకాలు. అయ్యో పాపం అనుకుంది ప్రశాంతి. మర్నాడిద్దరూ నవ్వుకుంటూ పొలాలకు వెళుతున్నారు. ఆశ్చర్యంగా చూసి ఆ మాటే అడిగితే అక్కడి పిల్లలు అదేం వింత అన్నట్టు నవ్వారు. మొగుడు పెళ్ళాలన్నాక కొట్టుకోరా ఏ? అదే మనసులో పెట్టుకుంటారా జీవితాంతం? అక్కడే తోట పని చేసే లచ్చమ్మ అంది. లచ్చమ్మ కూడా ఓ గురువే. అది కాదు లచ్చమ్మ, మర్నాడు మర్చిపోయే కాడికి అంతలా శోకాలు తీసిందేంటి? బాధ ఎలా పోతుందమ్మా? గట్ల ఏడ్వకపోతే, మనసులోని కుమిలిపోతే ఆరోగ్యంగా ఉంటారా? అంది లచ్చమ్మ. నలుగురూ వింటే మర్యాదగా ఉంటుందా?
కొట్లాటలు గొడవలు లేని సంసారం ఎక్కడుంది తల్లీ అని పని వదిలి ఆమెను 2 నిమిషాలు చూసింది లచ్చమ్మ. ఎన్నపూసలాంటి మనసు. మా మనవడితో కొట్లాడవులే అంది. మీ మనవడా? అతనెవరు? కంగారుగా అడిగింది. చెట్లకు నీళ్లు పోయడానికి సాయంగా వచ్చిన అమ్మాయిలు పక్కున నవ్వారు. అది కాదక్కా, మా కాబోయే బావగారు. అతనెవరు? అందరూ మరోసారి నవ్వారు. ఈసారి సీత విడమరిచి చెబుతుంటే వారితో కలిసి తనూ నవ్వింది. ఎక్కడ చచ్చావే? బడీ బండలు అంటే ఇంట్లో చాకరీ నీ తాత నౌకరెవడు చేస్తాడే? ఓ మధ్య వయసు స్త్రీ వచ్చింది కేకలు వేస్తూ. ఆమె కూతురు ముత్యాలు బడిలో ఉంది. మీ అమ్మకు కోపం వచ్చింది, వెళ్ళు ముత్యాలు. బలవంతంగా పంపి ఇంట్లోకొచ్చింది. హెడ్మాస్టర్ భార్య చెప్పే కబుర్లు విన్నది. ఆమెకెప్పుడూ కూతురు గురించిన చింతే. నవ్వుకుంది ప్రశాంతి. అమ్మ కూడా ఇలాగే ఆలోచిస్తుందా? పెద్దవారితో ఇదే చిక్కు. ఏదొచ్చినా ఆగలేరు. 4 మెతుకులు ఇక్కడే తినేయ్, వంట ఏం చేస్తావు అందావిడ. అలాగే తింటాను పెద్దమ్మా, నువ్వు నా జీతం తీసుకో అంది. ఏం పిల్లవే నవ్వుకుందావిడ. ఇంట్లోకొచ్చింది. ఒంటరిగా ఏం వండుకోవాలనిపించలేదు. పాలు తాగి పుస్తకం పట్టుకోగానే ముత్యాలు కనిపించింది. ఓ తట్టలో సీతాఫలం పండ్లు, 2వ చేత్తో రుద్రాక్ష పూలమాల పట్టుకుని వచ్చింది. ఏం ముత్యాలు, అమ్మ కోప్పడి పిలుచుకుపోతే మళ్ళీ వచ్చావా అడిగింది. అక్కా, నీకు పూలివ్వాలని. ఈ గుడ్లు పండ్లు చూడు, తియ్యగా ఉంటాయి. నీ ప్రేమలా నవ్వింది ప్రశాంతి. పో అంటూ ఆ పిల్ల సిగ్గుపడింది. ముత్తం, నేనంటే ఎందుకంత అభిమానం? నువ్వు అందంగా ఉంటావు, మంచిదానివి. పక్కున నవ్వింది ప్రశాంతి. నీ ఒక్కదాని నోట విన్నానా మాట. ఎందుకు? కావాలంటే నేను అంటాను. ఉలిక్కి పడింది. ఎవరిదా కంఠం? తనకత్యంత ప్రియమైంది. మీరా? అతను ప్రశాంతినే చూస్తున్నాడు. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు ఎంతో అందంగా కనిపిస్తోంది. అక్కడ ముత్యాలు లేకపోతే 2 చేతులతో ఎత్తి గిరగిరా తిప్పేసేవాడు. ఎప్పుడొచ్చారు? నిమిషం క్రితం. ప్రసన్నంగా చూశాడతను. మీరు మాట రావడం లేదామెకు. అతన్ని చూసి నిగ్రహించుకోవడం ఎంత కష్టమో తెలుసు. నేనే. ఎలా ఉంది అజ్ఞాతవాసం? మీరు కనిపెట్టేశాక ఇంకా ఎక్కడేడ్చింది? నవ్వుతూ జవాబిచ్చింది ప్రశాంతి. కూర్చోమంటావా వద్దా? ఎవరో వచ్చారట. ఎవరే అమ్మాయి? హెడ్మాస్టర్ భార్య వచ్చింది. ఏం చెప్పాలో తెలీలేదు. ఆ క్షణంలో ఎవరూ రావడం ఇష్టం లేదు. ముత్యాలు ఇద్దరినీ మార్చి మార్చి చూస్తోంది ఎవరందం ఎక్కువో. వచ్చినతని ఎవరో గ్రహించింది ముత్యాలు. పల్లెటూరు అమ్మాయిలు అమాయకులేం కాదు. వెంటనే ఈ వార్త అందించడానికి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. అలా చూస్తావేం ప్రశాంతి? తిరిగి ఆవిడ ప్రశ్నించింది. అది కాదు పెద్దమ్మా, మా వదిన అన్నగారి ఈయన తడబాటుతో చెప్పింది. ఆవిడ ముత్యాలులాగే మార్చి మార్చి చూసింది. వెంటనే ఆవిడ పెదాలపై చిరునవ్వు వెలిసింది. మంచినీళ్ళిచ్చి మాట్లాడుతూ ఉండు, నేను వంట చేస్తాను. మీ మాస్టర్గారు రాలేదు. రాగానే అందరూ భోజనం చేద్దురుగాని. వచ్చినంత వేగంగానూ ఆవిడ వెళ్ళిపోయింది. ప్రశాంతికి ఇంకా స్పృహ వచ్చినట్టు లేదు. ప్రశాంతి? ఆమె హృదయం కొట్టుకోసాగింది. ఆ పిలుపులో అంత మధురత ఉందే. అందరూ పిలుస్తారు, కాని ఇతని పిలుపు అయస్కాంతంలా లాగుతోంది. మరుక్షణంలో అతని చేతుల్లో ఉండేదే. దయచేసి నా అన్నను వదిలేయి ప్రశాంతి. నీ నష్టజాతకంతో మా అదృష్టాన్ని పరీక్షించకు అని అరుణ కోటి గొంతుకలతో అరిచినట్టు వినిపించింది. అక్కడే ఆగిపోయింది. ఆమె ప్రతి కదలిక గమనించే మన్మోహన్ ముందుకు పరిగెత్తి ఆమెను పట్టుకున్నాడు. నా దగ్గరకు రావడానికి అంత సంకోచమెందుకు అడిగాడతను. మీకు తెలీదా? ఆ క్షణం అలాగే అతని చేతుల్లో ప్రాణం పోతే బావుండును అనిపించింది. అమ్మ పోయిందన్న ఆవేశంలో అరుణ అన్న మాటలకు అంత విలువ ఇచ్చి వచ్చేస్తావా? మీకు తెలీదు, నాది దురదృష్ట జాతకం. అలాగా? అతను నవ్వుతూ ముందు కొంగాడు. ఇద్దరూ ప్రపంచాన్నే మర్చిపోయారు. ఏం పిల్ల, ఒక్కనాడైనా సంబంధం నిశ్చయమైందని చెప్పిందా? నీ సోదేగాని ఎదుటివారిని ఎప్పుడు మాట్లాడనిస్తావే? హెడ్మాస్టర్ దంపతుల స్వరం దగ్గరయింది. అతను స్పృహలోకొచ్చినట్టుగా ఆమెను వదిలి తనలో రేగిన సంచలనం కనిపించకూడదని మంచంమీద కూర్చుని ముఖానికి పేపర్ అడ్డుపెట్టుకున్నాడు. ఎవరో వచ్చారటమ్మా అంటూ హెడ్మాస్టర్ వచ్చారు. ప్రశాంతి ఇరకాటంలో పడింది. ఒకే ఒక్క మంచం, అది హెడ్మాస్టర్ ఇచ్చిందే. ఆయన్ను ఎక్కడ కూర్చోబెట్టాలి? రండి మాస్టారు, మోహన్ మా హెడ్మాస్టర్ పరిచయం చేసింది. అప్పుడే అతని రాక గమనించినట్టు అతని పేపరు పక్కన పెట్టి నమస్కరించాడు. అదే మంచంపై ఇద్దరూ కూర్చుని కబుర్లు మొదలుపెట్టారు.
ఎక్కడ పనిచేస్తున్నావు బాబూ? యూనివర్సిటీలో రీడర్గా చేస్తున్నాను. చాలా సంతోషం. మరి అమ్మాయిని ఈ మారుమూలకు పంపారేంటి? అడిగారు మాస్టారు. అమ్మాయికి చదువు సంధ్యలున్నాయి. అనుభవం తక్కువ. దేశంలో ఇలాంటి పల్లెలుంటాయని ఊహించి ఉండదు. అనుభవం సంపాదించాలనే పంపాము. అతను హాస్యానికన్నా ఆ మాట తన పట్ల అక్షరాల నిజం అనుకుని నవ్వుకుంది ప్రశాంతి. నిజమే నాయనా, ఇద్దరూ పెద్దవారయ్యారు. ఆలస్యం కూడదు అన్నారు హెడ్మాస్టర్. కార్తీకంలోనేనండి పెళ్ళి. నాకు ముహూర్తాలు బలాలు అని నమ్మకం లేకపోయినా పెద్దవారికుంటాయి కదా. ఇక ఆ సంభాషణ వినలేనన్నట్టు ప్రశాంతి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె సాయంతో మరో అరగంటలో వంట అయింది. అందరూ భోజనాలు చేశారు. మా అల్లుడు అమ్మాయి దూరదేశంలో ఉంటారు బాబూ. ఈరోజు మీరిలా ఉండి భోజనం చేస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో పెద్దావిడ తృప్తిగా అంది. ఇక నుండి మేం చిన్న కూతురు చిన్నల్లుడుగా ప్రతి పండక్కి వస్తాంలేండి అన్నాడు మన్మోహన్. అంతకంటేనా అందావిడ. ప్రశాంతికి మన్మోహన్ మాటలు అంతులేని ఆవేదన అశాంతిని కలగచేస్తున్నాయి. ఒక వంక హెడ్మాస్టర్ దంపతుల అభిమానానికి ఆశ్చర్యపోతోంది. ధనం ఉన్నచోట దయాదాక్షిణ్యాలు ప్రేమాదరణ ఎందుకు కొరవడతాయి అనుకుంది. భోజనం పూర్తి కానివ్వు, తర్వాత ఆలోచిద్దువుగాని తలెత్తింది. మాస్టర్ గారు లేచారు. అతను లేస్తున్నాడు. అతని ముఖంలో తృప్తి చూశాక మనసు కలుక్కుమంది. ఏ పరిస్థితుల్లోనూ తను అతన్ని వివాహం ఆడనని తెలిస్తే అతని స్థితి ఎలా ఉంటుంది? అదేంటమ్మాయి మజ్జిగ పోసుకోలేదు? రోజూ ఇదే తంతు. నాకేం తెలుసు ఆమె మనసు మరో చోట ఉంటుందని? పో పెద్దమ్మా, నీకు హాస్యంగా ఉంది. త్వరగా లేచి మీ వాటలో కూర్చో. మగవాళ్ళిద్దరికీ పక్క వేస్తాను. ఇద్దరూ గదిలోకొచ్చారు. ముత్యాలు తెచ్చిన సీతాఫలాలు అతని ముందు పెట్టింది. భక్తురాలు నీకు తెచ్చింది. ఈ భక్తురాలు మీకు సమర్పించుకుంటోంది అంది నవ్వుతూ ప్రశాంతి. సీతాఫలాలేనా అన్నాడు. సమస్తము ఏనాడో సమర్పించింది. అందుకే కాబోలు ఇలా పారిపోయొచ్చావు. మీ క్షేమం కోరే మోహన్ అతని చేతిని తన 2 చేతులతో పట్టుకుంది గట్టిగా పదిలంగా. అరుణ పొరపాటుగా అంది. తన పొరపాటు తెలుసుకుంది చెప్పాడు మన్మోహన్. లేదు, మీకోసం అలా అంది. ఆమె అన్నా అనకపోయినా నాకే ఒక మూఢనమ్మకం ఉంది. వివాహయోగం లేదు. ఇది వరకు తప్పిపోలేదా? బలవంతంగా జరిగినా ఏమనర్థం జరుగుతుందో అంది దిగులుగా. ప్రశాంతి, నాకోసం నువ్వు అలాంటి శంకలు వదిలిపెట్టు. ఆమె చేతిలో ఉన్న తన చేతిని ఆమెను దగ్గరకు లాక్కుంటూ అన్నాడు. లేదు, వివాహం చేసుకోవడం తప్ప మీరేం చెయ్యమన్నా చేస్తాను అందామె. ఆమె మొండితనం పట్టుదల అతను ఎరగంది కాదు. నిజం? ఏం చేయమన్నా చేస్తావు కదూ? అడిగి చూడు. అడిగినాక కాదంటే? అతని వాలకం చూస్తే గుండె జల్లుమంది. అడగకూడనిది అడిగితే తను మాట ఇచ్చేసిందాయే. ఆమె భయం గ్రహించినట్టే ఆమెను వదిలేశాడు. అసమంజసమైన కోరిక కోరుతానని భయం వద్దు ప్రశాంతి. నాకు చాలా గర్వంగా ఉంది నీలాంటి స్నేహితురాలున్నందుకు అన్నాడతను. అది నిజమో వ్యంగ్యమో తెలియలేదామెకు. పోనీ ఈ ఒంటరితనం భరించలేకుండా ఉన్నాను. ఏదైనా పరిష్కార మార్గం చెప్పు అన్నాడు మళ్ళీ. వివాహం చేసుకోండి. ఎవరిని? నేను చెప్పిన వారిని చేసుకుంటారా? చెప్పి చూడు. ఉమను చేసుకోండి. అలాగే. అతను మరేం మాట్లాడలేదు. ఆలోచిస్తూ పైకప్పు కేసి చూడసాగాడు. అబ్బాయి, ఆకు ఒక్క అంటూ మాస్టారు గారి భార్య వచ్చింది. అతను లేచి నిలబడ్డాడు. నాకలవాట్లేదండి అని ఆమె వెనకాలే వెళ్ళి తన కోసం వేసిన పక్కపై పడుకున్నాడు. దీపం చిన్నది చేసి వృద్ధులు నిద్రపోయారు. అరగంట తర్వాత మన్మోహన్ కూడా నిద్రపోయాడు. ప్రశాంతికి నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూ గంటలు గడిచిపోయేది కూడా గమనించలేదు. పాపం చిన్నపిల్లబాబు 7 దాటితే గాని లేవదు. నేను మొదటి బస్సుకు వెళ్ళిపోవాలండి. మన్మోహన్ కంఠం వినిపించింది. అతనొస్తాడు. రాత్రి తలుపు వేసుకోనందుకు కోపగిస్తాడు. లేచి తలుపు వెయ్యాలి అనుకుంది. లేవలేకపోయింది. అతను రానే వచ్చాడు. నిర్వికారంగా చనువుగా మంచం చివరన కూర్చున్నాడు. ఆమెను పరీక్షగా చూశాడు. రాత్రంతా నిద్రపోలేదు కదూ? లేదు, ఇప్పుడే లేచాను. ఇంత చిన్న విషయంలో అబద్ధం ఎందుకు? నువ్వు కోరినట్టే జరుగుతుందిగా. విచారం దేనికి? విచారమా? లేదే. మీరు వెడతామన్నారుగా. టీ తెస్తాను. అతను తన ముఖం చూడరాదని లేచింది. కళ్ళు ముఖం కడుక్కుని వచ్చింది. టీ ఇవ్వగానే అతను వెళ్ళడానికి లేచాడు. నా మీద కోపం లేదుగా అడిగింది ప్రశాంతి. నవ్వుతూ వెళ్ళిపోయాడు. నామమాత్రానికి అడగడానికి వచ్చాడుగాని
నిజంగా అతనికి తనపై ప్రేమే ఉంటే ఆ భావం వ్యక్తం చెయ్యడు, బాధపడడు. మగవారంతా అంతే. రాబోయే అశ్రువులు అదిమి పట్టింది ప్రశాంతి. ఇంతవరకు మాదిరెడ్డి సులోచన గారి భిన్న ధృవాలు నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.